వాతావరణ సమాచారాన్ని బట్టి మోంతా తుఫాన్ కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేట్టు కనబడతా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా వాటిని ఎదుర్కోవటానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు 2-3 రోజుల నుంచే ఈ పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకి తగు సూచనలు ఇస్తూ వీటికి యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రిపేర్డ్గా ఉంచారని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని దాటిద్దని చెప్పేసి భావించాం, కానీ అది కొంచెం ఆలస్యమయ్యి రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ప్రస్తుతం కాకినాడకి ఒక 570 కిలోమీటర్ దూరంలో, అదేవిధంగా విశాఖపట్నంకి ఒక 590 కిలోమీటర్ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 16 కిలోమీటర్ పర్ అవర్ అది తీరం సైడు ప్రయాణిస్తూ ఉంది. కాబట్టి రేపు రాత్రికి ఎల్లుండి ఉదయానికి ఇది క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఆ సందర్భంగా మన బాపట్ల జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాం. కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పుడు వరకు ఉన్న సమాచారం. మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు, అధికారులతో కూడా సమీక్ష చేశారు. ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని, వారికి కావాల్సిన వనరులు కానివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి, అన్నిటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం, జీరో ఆస్తి నష్టం, జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే సహాయ చర్యల కోసం 19 కోట్ల రూపాయలని మరి కలెక్టర్స్ అందరికీ కూడా అందించడం జరిగింది. ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది లిమిట్ కాదు, TR 27 కింద ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పటికే NDRF బృందాలని, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి తుఫాన్ షెల్టర్స్, అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. వారికి కావాల్సిన ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదు కూరగాయలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఆయా గ్రామాల్లో పొజిషనింగ్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 80-90% విలేజెస్లో ఇవన్నీ కూడా పొజిషన్ చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నేను. మరి కావాల్సిన డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, LPG కానివ్వండి, వాటన్నిటిని కూడా సరిపోయిన స్టాక్స్ కూడా నిల్వ చేసుకోమని చెప్పేసి కూడా మరి ఇప్పటికే ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి విద్యా సంస్థలకు కూడా మరి సెలవులు ప్రకటించాం. మరి ఆ పాఠశాలల్ని, ఆ ప్రాంతాలని, ఆ బిల్డింగ్స్లో అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ 590-100 మళ్ళీ చెప్తాను, 0891-2590-100 ఈ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అదేవిధంగా 0891-2590-102 0891-2590-102 ఈ నంబర్ కూడా ఆల్టర్నేట్ నంబర్గా మీరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కాల్ చేయవచ్చు. GVMC సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ కూడా మనము ప్రకటించడం జరిగింది. 966669-09192 966669-09192
ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే కూడా మీకు వెంటనే స్పందించి ఎటువంటి సమస్య ఉన్నా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మన నగరంలో కొన్ని చోట్ల ఈరోజు చెట్లు కూడా పడిపోవడం జరిగింది. దాదాపు 10 చెట్లు పడినట్టు మన జీవీఎంసీ కంట్రోల్ రూమ్కి సమాచారం రావడం జరిగింది. దాంట్లో దాదాపు 8 చెట్లు వెంటనే తొలగించడం జరిగింది. మిగతా 2 చెట్లు కూడా తొలగించే ప్రయత్నం జీవీఎంసీ సిబ్బంది చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో మనము చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న అన్ని అఫెక్టెడ్ విలేజెస్ లైక్లీ టు బి అఫెక్టెడ్, ఏ ప్రాంతంలో ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందో ఆ గ్రామాలు దాదాపు 15 గ్రామాలు మనం గుర్తించడం జరిగింది. ఇవి క్రీడ ప్రాంతానికి ఆనుకున్న ఉన్న గ్రామాలు. అదేవిధంగా మేఘాద్రిగడ్డ, గోస్తని నది మరియు ఆ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ దగ్గర ఉన్న గ్రామాలు మనం గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాము. మేఘాద్రిగడ్డలో ఎక్కువ వర్షపాతం వల్ల మనము వాటర్ వదిలే అవకాశం ఉంది. సో మేఘాద్రిగడ్డ డౌన్ స్ట్రీమ్ విలేజెస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాము. అదేవిధంగా గోస్తనిలో కూడా మనము వరద వల్ల ఎక్కువ నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గోస్తని నది ఆనుకునే ఉన్న గ్రామాలు పద్మనాభం, ఆనందాపురం, భీమిలి మండలాల్లో గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. మన సచివాలయ సిబ్బంది మొదలుపెట్టి జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం అందరూ కూడా ఫీల్డ్లోనే ఉండి స్థానికంగా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్న సమస్యల్ని వెంటనే స్పందించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఆరోగ్య శాఖ సంబంధించి పిహెచ్సిస్ అన్నింటిలో కూడా డాక్టర్స్ అందుబాటులో ఉండడం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం అని కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈపీడీసీఎల్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా దాదాపు 430 మందిని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. దాదాపు 500 పైన స్తంభాలు కూడా మన దగ్గర ఇన్వెంటరీ ఉంది. సో ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ సబ్స్టేషన్స్ 8 నుంచి 9 సబ్స్టేషన్స్ మనకి వల్నరబుల్ సబ్స్టేషన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మానిటర్ చేయడానికి మనము టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మన పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన రోడ్స్, ఆర్ఎండ్బి రోడ్స్, ఎన్హెచ్ అన్నింటినీ కూడా మానిటర్ చేసే విధంగా కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా రూరల్ ప్రాంతంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కీమ్స్ అన్నిటికీ కూడా పవర్ సప్లైతో పాటు అడిషనల్ జనరేటర్ సపోర్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జీవీఎంసీ ప్రాంతంలో కూడా నీటి సరఫరాకి ఇబ్బంది లేకుండా మనము జనరేటర్స్ టైప్ చేస్తున్నాము. వీటి అన్నిటి వల్ల ఎటువంటి పవర్ సమస్య వచ్చినా కూడా మంచినీళ్ళు సరఫరా చేసే విధంగా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. దీంతో పాటు వివిధ శాఖలు అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ వీళ్ళందరూ కూడా రైతుల్ని అదేవిధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎక్కడ పంట నష్టం జరగకుండా, అదేవిధంగా ప్రాణ నష్టం మనుషులు మాత్రం కాదు జంతువులు ప్రాణ నష్టం కూడా జరగకుండా వాళ్ళకి అవగాహన కల్పమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. సో ఎటువంటి సమస్య ఉన్నా దయచేసి కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అందరూ కూడా ఈ సందర్భంలో కోఆపరేట్ చేస్తూ అనవసరమైన ట్రావెల్స్ అవాయిడ్ చేయవలసిన సందర్భంగా కోరుతున్నాను. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా వెంటనే ఈ నంబర్కు మీరు కాల్ చేస్తే మీరు మిమ్మల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో కొన్ని అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక 4 అలాగే అడిషనల్ ఈఓని ఒక సబ్ కమిటీగా వేయటమే కాకుండా దాదాపు 26 మంది పీఠాధిపతులతో వాళ్ళ సమ్మతిని, వాళ్ళ యొక్క అంగీకారాన్ని తీసుకొని, అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు, పెద్దజియ్యర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు 32 మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తమన్నది అని దివ్య దేశాలలో
రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తరువాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని, కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ ఆలోచన 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం లభించటం, ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని తీసుకొని 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు, ప్రస్తుతం కూడా పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు, ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్. ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు 26 మందికి పైగా పీఠాధిపతులు, అందులో ప్రముఖులైనటువంటి వాళ్ళు శృంగేరి పీఠం, అహోబల మఠం, పరకాల మఠం, ఆండవాన్ ఆశ్రమం, రాఘవేంద్ర స్వామి మఠం, ఆండవాన్ ఆశ్రమం శ్రీరంగం, శంకరాచార్య మఠం కంచీపురం, వానమలై మఠం నంగునేరి తమిళనాడులోను, త్రిదండి చిన్న శ్రీవన్నారాయణ రామానుజీయర్ గారు. నా పేరు జి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ ఎండ్లమల్లికార్జున స్వామివారి దేవస్థానం, రాయవలస. స్వామివారి కార్తీక మాసం ఈ పవిత్రమైన దేవాలయానికి ఒక ప్రత్యేకమైన భక్తిభావంతో వచ్చే జనాలు చాలా విరివిగా వస్తుంటారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు గతం కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా క్రౌడ్ పెరుగుతుంది. వాళ్ళ సౌకర్యాల గురించి మొత్తం దేవాలయం ప్రాంగణం అంతా కూడా టెంటలు అవన్నీ ఏర్పాటు చేసి పకడ్బందీ క్యూ లైన్లు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం అనేది. అయితే ప్రస్తుతం ఈరోజు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది. వర్షం ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా విరివిగా పడినందువల్ల కొద్దిగా భక్తులకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దేవాలయానికి కొద్ది దూరం నుంచి సుదూరం నుంచి నడిచొచ్చే పరిస్థితి. ఈ గాలి వర్షం దీంతో కూడాను భక్తులు ఎటువంటి ఇది లేకుండా స్వామివారి దర్శనంకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్తీక మాసంలో 2వ సోమవారం 3వ సోమవారం ఒక ప్రత్యేకత. ఎక్కువ జనాలు వస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2-3 వారాలకి ఇంకా వసతులు వచ్చే భక్తుల సౌకర్యాల గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం గురించి స్థానిక మన రెవెన్యూ డివిజనల్ అధికారి వారి సూచనలు, తర్వాత పోలీస్ సిబ్బంది వారి కొంత టీం వర్క్ చేసి మొత్తం అందరి సమన్వయంతో దేవాలయానికి వచ్చే భక్తులకి సర్వీస్ చేయడం గురించి నెక్స్ట్ దీని గురించి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి ప్లాన్ చేస్తున్నాం. దాని ఇదే విధంగా ఈ ముందు 3 సోమవారాలు కూడా ఎక్కువ వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లను చేయడం గురించి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. భగవంతుడు స్వామివారు ఈ ప్రజెంట్ విపత్తు నుంచి ప్రజలందరికీ విముక్తి కలిగించారు. ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు. చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత. మరి తర్వాత ఇంకేమవుతుందో ఆ దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదు. అంటే 12 గంటలు 1 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ టైంకి, ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతోంది అంటే, ఒకవైపు
బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. బాటిల్ కొనుక్కుంటారు, ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు, అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా. బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట. అంటే స్టిక్కర్ ఒరిజినలే, పాపం స్టిక్కర్లో ఏం తప్పలేదు, స్టిక్కర్ ఒరిజినలే, కానీ లోపల మద్యం నకిలీదా అనమాట. ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో, అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు కూడా చెప్పారు కదా, మీరు చేయండి, తీయండి బైక్ సైలెన్సర్లు తీయండి, మీరు విచ్చలవిడిగా పేట రేగిపోండి, ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి. సో ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వమే. ఎలా? ఈ మద్యం ద్వారా. అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా. మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా? ఈ మద్యం మాఫియా కాదా? అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు? అలా చేయొచ్చా? మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల? ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము, సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా? మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా? మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా? దీన్ని మీరు కాదనగలరా? అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల, హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా? హైవేకి అత్యంత సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు? అది తప్పని మీకు తెలీదా? రాత్రి 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్